ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బీత్ మూని జార్జెవోల్ బ్యాటింగ్ రాగా కాప్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్లో జార్జెవోల్ అవుట్ అయింది. 4వ ఓవర్లో ఇస్మాయిల్ బౌలింగ్లో బీత్ మూని అవుట్ అయింది. 6 ఓవర్కి 52 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. ఫీబీ లీత్ఫీల్డ్ 42 రన్స్ 21 బాల్కి ఫెర్రీ 2 రన్స్తో గ్రీజులో ఉన్నారు. 7వ ఓవర్లో ఫీబీ లీత్ఫీల్డ్ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 23 బాల్కి. తర్వాత బాల్కి అవుట్ అయింది. అమోంకా కాకా బౌలింగ్లో 8వ ఓవర్లో ఆష్లీ గార్నర్ అవుట్ అయింది. మల్బా బౌలింగ్లో 10 ఓవర్లకి 79 రన్స్ కొట్టారు. 4 వికెట్లు పడ్డాయి. వేర్హోమ్ 12 రన్స్, ఫెర్రీ 7 రన్స్తో గ్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకి 131 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. ఫెర్రీ 35 రన్స్ తోటి గ్రీజులో ఉంది. 20 ఓవర్లకి ఆస్ట్రేలియా 172 రన్స్ కొట్టింది. 8 వికెట్లు పడ్డాయి. 173 టార్గెట్ తోటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కు వచ్చింది. ఎస్ లూస్, లారా వెల్వెట్లు బ్యాటింగ్ రాగా సోఫీ మొనాలెక్స్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్లో ఎస్ లూస్ అవుట్ అయింది. 2వ ఓవర్లో యాండీ క్లార్క్ అవుట్ అయింది కిమ్ గ్రాత్ బౌలింగ్లో. 6 ఓవర్కి 43 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. 10 ఓవర్కి 72 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. 15వ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లకి 101 రన్స్ కొట్టారు. 7 వికెట్లు పడ్డాయి. 16వ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. 65 రన్స్ తేడాతోటి ఆస్ట్రేలియా గెలిచింది. 107 రన్స్కి ఆల్అవుట్ అయింది. లారా వెల్వెట్ మాత్రమే 44 రన్స్ చేసింది. వేర్హోమ్ 3 వికెట్లు, ఏ కింగ్ 2 వికెట్లు, సోఫీ మొనాలెక్స్ 2 వికెట్లు తీశారు.